కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల తీవ్ర ఉత్కంఠ. అభివృద్ధి మరచి కేసు ఉపసంహరణ ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన. 2020లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కొత్తకోటను మున్సిపాలిటీ చేశారు. కొత్తకోటను మేజర్ పంచాయతీగానే కొనసాగాలని, అప్పటి స్థితిగతులు, జనాభా, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, సామాజిక పరిస్థితులను తెలియజేస్తూ 2021లో హైకోర్టును ఆశ్రయించిన కొత్తకోట పట్టణానికి చెందిన రామకృష్ణారెడ్డి హైకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలు జరగలేదని, అప్పటి నుండి మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి మరచారు. కానీ పన్నులు మాత్రం కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న ప్రభుత్వం ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదని నిలదీస్తున్న ఫిర్యాదుదారుడు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని తెలియజేసిన సీఎం చంద్రబాబు ఈ మేరకు తెలుగుదేశంలోని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం, మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గం వారు హైకోర్టులోని కేసును ఉపసంహరించాలని ఒత్తిడి తెస్తున్నారని, అభివృద్ధి చేసి ఉంటే ఆలోచించేవాడిని తెలియజేస్తున్న ఫిర్యాదుదారుడు రామకృష్ణారెడ్డి.